నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సారథ్యంలో చాలా కాలం తర్వాత చీరాల మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ యానాద్రావు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని ఆయన చెప్పారు. గత 4.5 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ కాలువ అభివృద్ధి పూర్తిగా వెనకబడి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక చొరవతో గత 2-3 నెలలుగా మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా 3వ వార్డులో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి కోసం 50 లక్షలు కేటాయించారని తెలిపారు. మార్చి నెలలోపు ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చైర్మన్ వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ డిఈ రఘురాం, 3వ వార్డు కౌన్సిలర్ యానాద్రావు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి దీంట్లో మేము చెప్తూనే ఉన్నాము, చీరాల మున్సిపాలిటీ చాలా సంవత్సరాల తర్వాత అభివృద్ధి పదంలో పయనిస్తోంది. అందుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తీసుకోవాల్సిన చర్య, ఈ రోజున మనం 3వ వార్డులో కౌన్సిలర్ యానాద్రావు గారి ఆధ్వర్యంలో రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి అంటే డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఎక్కడా లేకుండా ఈ 4.5 సంవత్సరం గడిపేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి కావాల్సిన ఎస్సీ సప్లాన్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, వుడా ఫండ్స్ కానీ అన్నిట్లో అంతో ఇంతో ఏదో ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ చేయించుకుంటూ ఈ మార్చి లోపు ఎటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు యానాద్రావు గారు. ఇకపోతే ఈ కొద్ది కాలంలోనే కేవలం 2-3 నెలల్లోనే సుమారుగా 50 లక్షల రూపాయల వరకు పనులు ఈ 3వ వార్డుకి కేటాయించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి, ఏఈ గారికి, డిఈ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాణిజ్య పనుల వసూళ్లలో బాపట్ల ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వాణిజ్య పనుల వసూలు ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో గురువారం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అధికారులు పనిచేయాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. రాష్ట్రానికి చెందిన పన్నులు పెండింగ్ లేకుండా రావాలన్నారు. సకాలంలో వచ్చేలా సక్రమమైన మార్గంలోనే వసూలు జరగాలన్నారు. జీఎస్టీ పనుల రూపంలో బాపట్ల జిల్లా నుంచి 35 కోట్లు వసూలు జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ పనుల పెంపుదలకు ట్రేడ్ లైసెన్సుల జాబితాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. జీఎస్టీ ఆరియర్స్ పనుల వసూలు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు. ప్రతి నెల జీఎస్టీ పనుల వసూలు లక్ష్యం, వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. పనులు సక్రమంగా వసూలు జరగాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే బాపట్ల జిల్లాలో పనుల వసూలు బాగానే జరుగుతుందని, రానున్న రోజుల్లో అన్నింటిలో బాపట్ల ప్రథమంగా నిలవడమే ముఖ్యమన్నారు. ఆన్లైన్ ట్యాక్స్ పేయర్స్ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతోందని కలెక్టర్ చెప్పారు. పనుల ఎగవేతదారులను అరికట్టడానికి నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సుల జాబితాలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సుల వివరాలను కార్మిక శాఖ అధికారులు ప్రతి నెల వాణిజ్య శాఖకు ఇవ్వాలన్నారు. 15,000 వేతనం తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ వద్ద లైసెన్సులు పొందిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వాణిజ్య శాఖకు నివేదించాలన్నారు. నెలవారీగా లైసెన్సుల మంజూరు వివరాలను పంపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో 2.5 లక్షలకు మించి ఏదైనా కొనుగోలు జరిగినా, అభివృద్ధి తదితర నిర్మాణ పనులు చేసినప్పటికీ టీడీఎస్ కింద జీఎస్టీ పనులు తప్పనిసరిగా వసూలు చేయాల్సి ఉందన్నారు. గ్రానైట్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల నుంచి పన్ను ఎగవేతదారులను అరికట్టాలన్నారు. ఈ ప్రక్రియలో భూగర్భ ఖనిజ, రోడ్లు రవాణా, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా పరిషత్, పంచాయతీ శాఖల ద్వారా జరుగుతున్న పనులకు గుత్తేదారులు పన్నులు చెల్లించేలా నివేదికలు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా వాణిజ్య పనుల శాఖ ఉప కమిషనర్ మురళీకృష్ణ, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిఎస్టీ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, దాంట్లో భాగంగా ఆనరబుల్ సీఎం గారు మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎవ్రీ మంత్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్
ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో జిఎస్టీ కలెక్షన్స్ అంటే రెగ్యులర్ కలెక్షన్స్ కానీ అరియర్ కలెక్షన్స్ కానీ కంపల్సరీ ఎవ్రీ మంత్ 1 డే కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోమని చెప్పారు. అందులో భాగంగా మన బాపట్ల జిల్లాకి ఈరోజు 5వ తారీఖు కలెక్టర్ గారు మనకి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మేజర్గా ఏంటంటే రెగ్యులర్ కలెక్షన్స్తో పాటు అరియర్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. బాపట్ల జిల్లా వరకు వస్తే మనకి అరియర్సే మనకి 35 crores వరకు ఉందండి. 35 crores ఇన్ సబ్సిమ్డ్ యాక్ట్స్. అదర్ దాన్ దట్ జిఎస్టీలో కూడా 35 కోట్ల వరకు ఉన్నప్పటికీ మనం కలెక్షన్స్ చూస్తే లక్షల్లోనే చేస్తున్నాం. డీలర్స్ కొద్దిమంది పాయింట్స్ పెట్టుకున్నాం ఈరోజు. అందులో భాగంగా సార్ మనకి పాత రిజిస్ట్రేషన్స్తో సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ మంత్ వైజ్ ఈ మంత్లో అంటే లాస్ట్ మంత్లో మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ లేదా లెటర్ పెట్టినప్పుడు కానీ లాస్ట్ మంత్లో కొత్తగా ఎన్ని ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేశారో ఆ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళందరూ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్కి ఎలిజిబులా లేదా వెరిఫై చేసుకొని ఎలిజిబుల్ వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఆ లాస్ట్ మంత్లో ఇచ్చిన కొత్త ట్రేడ్ లైసెన్స్ని మాకు ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతే. మనము ప్రతి నెల ఫస్ట్ థర్స్డే we will have this meeting. The idea of this meeting, the coordination committee meeting chaired by collector for state taxes. ఏంటంటే పాయింట్ నెంబర్ 1 జిఎస్టి కాంప్లైన్స్ ఉండాలి. అంటే స్టేట్ రాష్ట్రానికి రావాల్సిన పన్ను మనం కలెక్ట్ చేయగలగాలి, అంటే కాంప్లైన్స్. రెండవది కలెక్షన్, స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ జరగగలగాలి. మూడవది ఎన్ఫోర్స్మెంట్, ఎక్కడైనా మనకు లీకేజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ వీ షుడ్ బి ఏబుల్ టు ఎన్ఫోర్స్ అండ్ ఎన్షూర్ దట్ దే ఆర్ పేయింగ్. దీనికి ఇట్ విల్ బి ఎ ఫిజికల్ మీటింగ్. హెన్స్ఫోర్త్ ఫాలోయింగ్ ఆఫీసర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్. ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్లు ముగ్గురు, ఏసీ లేబర్, డిఆర్ఎండ్బి చీరాల, ఈ పంచాయత్ రాజ్, ఈ ఆర్డబ్ల్యూఎస్, పీడీ ఎన్హెచ్ ఒంగోలు, గుంటూరు మరియు మచిలీపట్నం, జిఎండిఐసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఆల్ ఆర్డీఓస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్, ఎల్డిఎం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ ఏసీ గారు, డిపిఓ, సిఇఓ జెడ్పీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎంఎండ్హెచ్ఓ గారు. సో ఇంతమంది నెక్స్ట్ టైం నుంచి అటెండ్ అవ్వమని కోరుతున్నాను. మీరు చేసిన పనికి డైరెక్ట్ రిజల్ట్ రాకపోయినా దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అండ్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఇది మనం వస్తూ యు ఆర్ ష్రింకింగ్ దిస్ హోల్ యాక్షన్ సైకిల్. అంటే మీరు ఇచ్చిన యాక్షన్ కొద్దిగా డిలేడ్గా ట్యాక్సెస్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇది మనము రాబోయే నెలలో ఇలా కూర్చోవడం వల్ల యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ గెట్ అ క్లారిటీ. అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ విల్ హ్యావ్ అనదర్ మీటింగ్ విత్ సేమ్ పీపుల్. ఒక వీడియో కాన్ఫరెన్స్ లో కలుసుకుంటాను. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ లో కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ లో వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్. బట్ ఇప్పుడు ఇంకా క్లారిటీ మనం తెచ్చుకుంటే టాప్ కి వెళ్ళడానికి మనకు అన్ని పాసిబిలిటీ ఉంది. అది మనం టార్గెట్ గా చేద్దామని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామికి సమర్పించే తలపాగా వస్త్ర తయారీలో చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. దేవాంగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా చేనేత మగ్గపై కొద్దిసేపు వస్త్రాన్ని నేసి తన భక్తిని చాటుకున్నారు. శ్రీశైల దేవస్థాన తలపాక కార్యక్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ బోసం శ్రీనివాసరావు, బట్ట సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివనామస్మరణ మారుమోగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన తేనెటి విందులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రకాశం జిల్లా సహచర శాసనసభ్యులతో కలిసి చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, రాజకీయ అంశాలపై ఆత్మీయ చర్చ జరిగింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఆటోలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన చీరాల ఒంగోలు 216 జాతీయ రహదారిపై వేటపాలెం సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తిమ్మ సముద్రం నుంచి చీరాలకు బాడుగ నిమిత్తం వెళ్తున్న ఆటో కింద నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఆటోను రోడ్డు పక్కకు నిలిపి ఆటోలో ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులు దించేశాడు. అనంతరం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అవి అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. తిమ్మ సముద్రం నుంచి చీరాలకు బాడుగ నిమిత్తం వెళ్తున్న ఆటోలో డ్రైవర్ తో పాటు బెజ్జం జడ్సన్, కాటేం అన్నానయ్య, మరియాల సన్నీ ప్రయాణిస్తున్న సమాచారం. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అవును సార్, కరెక్ట్. ఐఎల్టీడీ దగ్గర బాక్స్ 10,000 వెళ్తాను కదా, ఆడకి రోజు వేసుకెళ్దామని వెళ్తాను. ఇవి తీసుకొని వీళ్ళందరినీ ఒకసారి ఫెయిల్ అయ్యింది. రోడ్ లేదు, మేము రన్నింగ్ అవుతా ఉండగానే బ్యాక్గ్రౌండ్ స్మోక్ అది వచ్చేసేసరికి బండి సైడ్ తీసి ఆపాను. ఏం జరుగుతుందని కింద దిగి చూసేసరికి మొత్తం స్మోక్ వచ్చేసింది. కింద నుండి ఫైర్ వస్తుంది. ఫైర్ రాగానే ఇక మా ఓనర్కి ఫోన్ చేసి నేను చెప్పాను, మా అన్నయ్య ఓనరు, అన్న అబ్బాయి మీరు దిగి పక్క వచ్చేసేసేయండి, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ చేయమని చెప్పగానే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసేసాము. ఫైర్ ఇంజన్ వచ్చింది, ఆటోమేటిక్గా మనకు. ఎంతమంది ఉన్నారు ఇందులో? ముగ్గురు. మీ ముగ్గురా? మీ ముగ్గురా? ముగ్గురు రన్నింగ్లో వెళ్తా ఉన్నాము. జరిగింది. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం ఆర్థిక అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం ఈతేరు గ్రామం ఎంపీపీ పాఠశాల ఆవరణలోని వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర అందరికీ విద్య మనందరికీ బాధ్యత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు వాలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతో పాటు మహిళలు చదవడం, రాయడం నేర్పించాలని, వారికి బుక్స్ ని ఇంటికి పంపించాలన్నారు. వయోజన విద్యా కేంద్రం నందు గ్రామాల్లోని మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. అక్షరాస్యత చదువుకోవడం ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యతగా మారే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో మహిళలందరూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే వారి పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని చదవడం, రాయడం నేర్చుకోవాలని మహిళలను ప్రోత్సహించారు. వయోజన విద్య ద్వారా రోజువారీ అవసరాలకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరుగుతుందని మహిళలకు సూచించారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మీరు ఇతర మహిళలకు ఆదర్శం కావాలన్నారు. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని మహిళలను అడగ్గా గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, గ్రామాల సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మీరు చెప్పిన సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మారతమ్మ, పీడీ డిఆర్డీఏ సంగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదన రెడ్డి, మనోరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంటే బైబిల్ చదువుకోవడానికి మీరు ఇతరులు ఆడుకుంటున్నారు. ఓకే గుడ్. అంటే
బైబిల్ నీవే చదువుకోవడం వల్ల నీకేం వస్తుంది? మనశ్శాంతి. తర్వాత ఇంకా నలుగురికి చెప్తారా? ఓకే. పిల్లలకి చూడు బైబిల్ ఎలా ఉంది, మనం ఎట్లా ఉండాలరా, మనం అలా చేయాలరా, ఇలా చేయకూడదు, మంచి చెడు చెప్తారు నాన్నగారికి. ఓకే, చాలా మంచిది. అంటే ఒకసారి వజ్రమ్మ గారికి గట్టిగా చెప్పండి. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి జరిగిన యువకుడి హత్య కేసులో 5 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ నంబర్ 17/2026 సెక్షన్లు 1031, 238 RW 35B ఎన్ఎస్ నేరం జరిగిన తేదీ సమయం 27 జనవరి 2026 రాత్రి నేరస్థలం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపం రైల్వే ట్రాక్ పక్కన చీరాలపట్నం రిపోర్ట్ అయిన తేదీ 28 జనవరి 2026 సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదుదారు కొండ హేమంత్, శివాలయం బజారు, స్వర్ణగ్రామం, కారంచేడు మండలం. మృతుడు కొండే త్రినాథ్, శివాలయం బజారు, స్వర్ణగ్రామం, కారంచేడు మండలం. ముద్దాయిలు షేక్ గౌస్ యూసుఫ్, విఠల్ నగర్ చీరాల, వల్లెపు దేవహర్ష, పండు విఠల్ నగర్ చీరాల, శీలం భగవంతుడు, ఘని విఠల్ నగర్ చీరాల, కేదురువేలి చంద్రప్రకాష్ విఠల్ నగర్ చీరాల, వల్లపు వాసు విఠల్ నగర్ చీరాల. నేరం జరిగిన విధానం సంక్షిప్తంగా మృతుడు త్రినాథ్ గత 4 ఏళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. అదే యువతి ఇటీవల A1 ముద్దాయితో పరిచయం పెంచుకొని ఫోన్ లో మాట్లాడుతుండటంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో త్రినాథ్ మరియు ఆ యువతి కలిసి లాడ్జి నుంచి బయటకు వచ్చిన వీడియోను A1 ఏచూలు తీసినట్లు ఆరోపణ ఉంది. వీడియో తొలగించాలంటూ త్రినాథ్ అడగడంతో ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో త్రినాథ్ ను అడ్డు తప్పించాలని ఉద్దేశంతో A1 తన స్నేహితులతో కలిసి 27 జనవరి 2026 రాత్రి మద్యం తాగుదామని పిలిచి ఫ్లైఓవర్ కింద ఘర్షణకు దారితీసి దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం ఆధారాలు నశింపచేయాలని ఉద్దేశంతో రక్త మార్కుల దుస్తులను కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చీరాల డీఎస్పీ పర్యవేక్షణలో చీరాల 1 టౌన్ CIS సుబ్బారావు, SI G రాజలక్ష్మి, PSI వెంకటేశ్వర రెడ్డితో పాటు 2 టౌన్ SI వెంకటేశ్వర్లు, ఇంకోల్ SI సురేష్ పోలీసు సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి సమర్థవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అభినందించి తగిన రివార్డులు ప్రకటించారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఒక మేల్ డెడ్ బాడీ ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. దీని మీద ముందుగా రైల్వే పోలీసు వారు వాళ్ళ పరిధి ఏమో అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి విచారణ జరిపి ఇది మా పరిధి కాదని చెప్పేసి ఇది చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన చీరాల 1 టౌన్ CI గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి ఆ డెడ్ బాడీని పరిశీలించారు. ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంది అనేది తెలియలేదు. దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది. వీపు మీద, తర్వాత గొంతు మీద, ముఖం మీద, తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో మనం ఆ కేసుని మర్డర్ కేసుగా బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత ఆ ఫొటోస్ని విరివిగా మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఈ బాడీని కారంచేడు మండలానికి చెందిన స్వర్ణ గ్రామానికి చెందిన బాడీ అని చెప్పేసి తెలిసింది. అప్పుడు ఈ కొండే హేమంత్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే అబ్బాయి వచ్చేసి ఇది తన తమ్ముడి బాడీ కొండే త్రినాథ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తించాడు, ఆ బాడీని చూసి గుర్తించాడు. వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మన చీరాల 1 టౌన్ CI గారు, అట్లాగే 1 టౌన్ SI రాజ్యలక్ష్మి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ బాడీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ అబ్బాయి ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు యాక్చువల్ గా చాలా ట్విస్టులు జరిగినాయి. ఈ అబ్బాయి ముందు కోటేశ్వరరావు అనే ఒక ఎలక్ట్రీషియన్ మేస్త్రితో కలిసి చివరిసారి ఉన్నాడనే విషయం తెలిసి వాళ్ళని పిలిపించి విచారిస్తే ఎవరైతే మనం అనుమానితులుగా అనుకున్నామో వాళ్ళెవరు కూడా ఈ మర్డర్ అనేది చేసినట్టుగా అనిపించలేదు.
తర్వాత విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయగా మన బాపట్ల జిల్లా కారంచేడు మండలం నందిగొండపాలెం విషాదం చోటు చేసుకుంది. నందిగొండపాలెంకి చెందిన పల్లపోతుల రాంబాబు సువార్త దంపతులకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. అయితే ఈ రోజు స్థానిక అంగన్వాడీ స్కూల్ కు వెళ్లిన కుమారుడు రోహిత్ 3 సంవత్సరాల బాలుడు స్కూల్ నుండి ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన బాలుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే బాలుడి తండ్రి రాంబాబు కారంచేడు పిఎస్ తో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడు ఎడమకాలికి 2 ఘాట్లు ఉండడంతో ఏదైనా విషపురుగు కుట్టిందా లేక ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే గుడ్లేసివా ఇదే గుడ్లేసి మేము అనుకుంటే పంపించేవాడు బట్టి రాకుండా అయిపోయి రాయకూడదంటాం. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.